Hi friends, this is Afsar and you are watching my YouTube channel Azhar Tech World. NCERT Class 10th English Unit 3 His first flight. ఈ లెసన్లో ఆథర్ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ సీగల్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ లెట్ us know హౌ హీ ఓవర్కమ్ హిస్ ఫియర్. అతనికి ఫ్లయింగ్ చేయాలంటే చాలా భయం. దాన్ని ఆ భయాన్ని వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ అండ్ తను ఎలా ఓవర్కమ్ చేశాడు అటువంటి ఒక చిన్న షార్ట్ స్టోరీ ఇక్కడ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, NCERT 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చాప్టర్ యూనిట్ నెంబర్ 3 హిజ్ ఫస్ట్ ఫ్లైట్. ఇక్కడ దేర్ ఆర్ 2 టాపిక్స్. దిస్ ఇస్ ఫస్ట్ వన్. హిజ్ ఫస్ట్ ఫ్లైట్ రిటర్న్ బై లియామ్ ఓ ఫ్లాహర్టీ అబౌట్ ద ఆథర్. హిజ్ ఫస్ట్ ఫ్లైట్ ఈజ్ రిటర్న్ బై లియామ్ ఓ ఫ్లాహర్టీ ఈజ్ ఏ ట్రూ పారబుల్. డియర్ స్టూడెంట్స్, ఇక చూడండి, ఇది రాయబడింది లియామ్ ఓ ఫ్లాహర్టీ ద్వారా. ఇది ఒక పారబుల్ అంటే ఏంటి? ఒక చిన్న స్టోరీ. ఆ స్టోరీలో ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. దీని గురించి అంటే ఇక్కడ అబౌట్ ఓవర్కమింగ్ ఫియర్ ఇన్ లైఫ్. జీవితంలో మనం ఎప్పటికీ భయపడకూడదు, ఆ భయాన్ని ఎలా జయించాలి అనేటువంటి అంశం మీద రాయడం జరిగింది. మన ఆథర్ లియామ్ ఓ ఫ్లాహర్టీ వాజ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. అంటే చిన్న కథలు రాసేటువంటి ఒక రైటర్ అన్నమాట. హీ బిలాంగ్స్ టు 20th century. అతను 20th centuryకి చెందిన వాడు. అర్లియస్ట్ టైమ్స్ హ్యూమన్స్ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్ కాన్కరింగ్ ద స్కైస్. చూడండి, చాలా సంవత్సరాల నుండి, ప్రాచీన కాలం నుంచి మానవులకు ఆకాశాన్ని జయించాలనేటువంటి కళ ఉండేది. హియర్ ఆర్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. ఇక్కడ ఎగురడం గురించి 2 కథలు ఉన్నాయి. ఒకటి, ఏ యంగ్ సీగల్ ఈజ్ అఫ్రేడ్ టు ఫ్లై. ఇక్కడ సీగల్ అంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి పక్షి. దట్ ఈస్ కాల్డ్ సీగల్. ఒక సీగల్ ఎగరడానికి భయపడుతుంది. హౌ డస్ హీ కాన్కర్ హిజ్ ఫియర్? అది తన భయాన్ని ఎలా జయించింది? ఏ పైలట్ ఈజ్ లాస్ట్ ఇన్ స్టార్మ్ క్లౌడ్స్. ఒక తుఫాన్లో, మేఘంలో ఒక పైలట్ గల్లంతయ్యాడు. డస్ హీ అరైవ్ సేఫ్? అని తిరిగి క్షేమంగా వస్తాడా? హూ హెల్ప్ హిమ్? అతన్ని ఎవరు సహాయపడతారు? ఇవి టోటల్ 2 యూనిట్స్ గురించి చెప్పడం జరిగింది. పాయింట్ 1 సీగల్ గురించి, పాయింట్ నెంబర్ 2 అబౌట్ ద పైలట్. అంటే ఈరోజు మనం కేవలము సీగల్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ వన్ ఈ పాఠంలోని 2వ టాపిక్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, నౌ హిజ్ ఫస్ట్ ఫ్లైట్. ద యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. ఇక్కడ మీరు గమనించండి, ఒక సీగల్ అలోన్ ఆన్ హిజ్ లెడ్జ్. లెడ్జ్ అంటే ఏంటి? ఒడ్డున, సముద్రపు ఒడ్డున ఒక ఉంటుంది పర్వతము. ఆ పర్వతము హైట్ ఉండి ముందుకు చొచ్చుకొని వస్తుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లెడ్జ్. అక్కడ ఒంటరిగా కూర్చుంటుంది. హిజ్ 2 brothers and sister had already flown away the day before. చూడండి, అతని 2 సోదరులు మరియు అతని సోదరి ముందు రోజే అప్పటికే అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయారు. హీ హ్యాడ్ బీన్ అఫ్రేడ్ టు ఫ్లై విత్ దెమ్. అయితే ఇతనికి భయం, వారితో పాటు ఎగిరిపోవాలంటే యంగ్ సీగల్కు భయం. సమ్హౌ వెన్ హీ హ్యాడ్ టేకన్ లిటిల్ రన్ ఫార్వర్డ్ టు ద బ్రింక్ ఆఫ్ లెడ్జ్ అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిస్ వింగ్స్ హీ బికేమ్ అఫ్రేడ్. చూడండి, ఎలాగోలా కొంచెము ముందుకు పరిగెత్తి, అంచుల వరకు పరిగెత్తి రెక్కలు ఊపే ప్రయత్నం చేయగానే అతనికి భయం వేస్తుంది. ఇక్కడ వాటి చూడండి, బ్రింక్ అన్నామా, లెడ్జ్ మీనింగ్ ఉంది. ఫస్ట్ చూడండి, లెడ్జ్ అంటే ఏ న్యారో హారిజంటల్ సెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ఏ వాల్ ఆర్ ఏ క్లిఫ్. నేను చెప్పానా, సముద్రపు ఒడ్డులో ఒక పర్వతము, కొండ, రాయి ఉంటుంది. అది ముందుకు వచ్చి ఉంటుంది, దాన్ని లెడ్జ్ అంటాం. అండ్ బ్రింక్ అనేది అదే ఒక రాయి పైన
చివరి పాయింట్, ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ స్ట్రెచ్డ్ డౌన్ బినీత్. చూడండి, ఇక్కడ కిందకు విస్తరించిన సముద్రం యొక్క గొప్ప విశాల ప్రాంతమే ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ లాంగ్ వే డౌన్, మైల్స్ డౌన్. ఇది చాలా లాంగ్ వే అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లెడ్జ్ అండ్ వాట్ ఈజ్ బ్రింక్. మీరు చూడండి, ఇక్కడ లెడ్జ్ అంటే ఇలా సముద్రపు ఒడ్డున ఇలా ఒక పర్వతం ఉంటుంది, ఒక భాగం ముందుకు ఇలా చొచ్చుకుని వస్తుందన్నమాట, దాన్ని లెడ్జ్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ బ్రింక్ అంటే ఏంటి? ఇదే చొచ్చుకుని వచ్చేటువంటి భాగము చివర అంచు, దీన్ని బ్రింక్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ టు మేక్ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ లెడ్జ్ అండ్ బ్రింక్. హీ ఫెల్ట్ సర్టైన్ దట్ హిస్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్. చూడండి, అతనికి ఒక అపనమ్మకం అట, నమ్మకం లేదు. ఏమని? తన రెక్కలు అతనికి హెల్ప్ చేస్తాయా లేదా అని. తన రెక్కలు తనకు ఎప్పటి వరకు మద్దతు ఇవ్వగలవో లేదంటే హెల్పింగ్ చేయగలవో అతనికి అర్థం కావట్లేదు. సో హీ బెంట్ హిస్ హెడ్ అండ్ ర్యాన్ అవే బ్యాక్ టు లిటిల్ హోల్ అండర్ ద లెడ్జ్. అతనికి భయం వేసి అందుకని తల వంచుకుని తిరిగి అంచు కింద ఉన్నటువంటి చిన్న రంధ్రం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండిపోయింది ఈ సీగల్. అంటే భయంతో తన బ్రదర్స్ సిస్టర్ ఏమో ధైర్యం చేసి గాల్లో ఎగిరాయి, కానీ ఈ సీగల్కు దేవుడు స్వతహాగా ఎలా ఎగరాలంటే చేపకు ఎలా ఈత కొట్టాలని ఇచ్చాడో దేవుడు, అలాగే ఈ సీగల్ అటువంటి పక్షి కూడా సహజంగానే ఎగిరే గుణం ఇచ్చి ఉంటాడు. కానీ దిస్ సీగల్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ హిమ్సెల్ఫ్. అందుకే చాలామంది ఏమంటారంటే ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఇక్కడ ట్రస్ట్ లేదు, నేను ఎగురుతానా ఎగరలేనా అని అనేటువంటి డౌట్ ఉందన్నమాట. వేర్ హీ స్లెప్ట్ అట్ నైట్, అక్కడే రాత్రి ఎక్కడైతే అతను నైట్ స్లీప్ చేశాడో అక్కడే వెళ్ళి మరి కూర్చున్నాడు అంట. ఈవన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్ హూజ్ వింగ్స్ వర్ ఫార్ షార్టర్ దాన్ హిజ్ ఓన్ ర్యాన్ టు ద బ్రింక్. చూడండి, చెప్పాలంటే అతని యంగర్ సిస్టర్స్ అన్నమాట. యంగర్ సిస్టర్స్ అండ్ బ్రదర్ వారి యొక్క వింగ్స్ ఎలా ఉంటాయి? చిన్న వయసు కాబట్టి వింగ్స్ చిన్నవిగా ఉంటాయి. అయినప్పటికీ వారు ప్రయత్నం చేసి ధైర్యం చేసి గాల్లో ఎగిరిపోయారు. ఫ్లాప్డ్ దేర్ వింగ్స్ అండ్ ఫ్లూడ్ అవే. అదే చెప్పానా, వెళ్ళిపోయారు. బట్ హీ ఫెయిల్స్ టు మస్టర్ అప్. అయితే అతను మస్టర్ అప్ చేయడంలో విఫలం చెందాడు. అంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం అనమాట. ఇక్కడ మస్టర్ అప్ అంటే ఏమిటి మీనింగ్? టుగెదర్, జమ చేయుట, సేకరించుట అంటాం. చూడండి, మనం అంటాం ఎప్పుడైనా మీ బలానంతా ఒకే చోట కేంద్రీకరించండి అంటాం. అలా తను తన ధైర్యాన్ని కూడగట్టలేకపోయాడు. టేక్ దట్ ప్లంజ్ విచ్ అపియర్డ్ టు హిమ్ సో డెస్పరేట్. అయితే ఇక్కడ నీళ్ళల్లో దూకాలి. ప్లంజ్ అంటే నీళ్ళలో దూకడం. విచ్ అపియర్డ్ టు హిమ్ సో డెస్పరేట్ అంటే నిరాశగా ఉంది. డెస్పరేట్ మీన్స్ నిరాశ, నిస్పృహ ఉంది. ఓవరాల్గా సీగల్ గాల్లో ఎగరాలంటే భయపడుతున్నాడు. హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్ కాలింగ్ టు హిమ్ షిల్లీ. పేరెంట్స్ ఇద్దరు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. అండ్ అప్బ్రేడింగ్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, హియర్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఒకాబులరీ. చూడండి, ఏ మీనింగ్? దాని మీనింగ్ అప్బ్రేడింగ్ అంటే ఇక్కడ స్కోల్డింగ్ లేక తిట్టుట, తప్పు పట్టుట అర్థం. పేరెంట్స్ అరిచి తిడుతున్నారు, తప్పు పడుతున్నారు. ఎందుకని? అండ్ థ్రెటనింగ్, భయపెడుతున్నారు. టు లెట్ హిమ్ స్టార్ ఆన్ హిజ్ లెడ్జ్ అన్లెస్ హీ ఫ్లూ అవే. ఒకవేళ నువ్వు ఎగరకపోతే నిన్ను ఖచ్చితంగా పస్తు ఉంచుతాము. చూడండి, థ్రెటనింగ్ భయపెట్టుట, స్టార్ అంటే ఆకలితో ఉంచడం. అంటే నువ్వు ఒకవేళ గాల్లో ఎగిరితేనే నీకు అన్నం పెడతాము, లేకపోతే అన్నం పెట్టాము. అన్నం మీన్స్ ఫిష్. బట్ ఫార్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్. చూడండి, ఈవెన్ పేరెంట్ వాంట్ టు మేక్ హిమ్ టు ఫ్లై బై థ్రెటనింగ్ నాట్ టు ప్రొవైడ్ హిమ్ ఫుడ్, బట్ ఈవెన్ దో హీ కుడ్ నాట్ మూవ్. నీకు అన్నం పెట్టనటువంటి భయం పెట్టినప్పటికీ అతను ముందుకు పోలేదు. పారాగ్రాఫ్,
దట్ వాజ్ 24 hours ago. అంటే ఎప్పుడు దాదాపు 24 hours అయిందన్నమాట భోంచేసి. సిన్స్ దెన్ నో బడీ హ్యాడ్ కమ్ నియర్ హిమ్. అప్పటి నుంచి దాని దగ్గర ఎవరు వెళ్ళామట. జస్ట్ అంటే మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ అప్పటి నుంచి అతని దగ్గరకు ఎవ్వరు రాలేదు. ద డే బిఫోర్, ఒకరోజు ముందు, ఆల్ డే లాంగ్, ఆ రోజంతా, హీ హ్యాడ్ వాచ్ హిస్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు తన అన్నదమ్ములు, సోదరితో అన్నీ అలా చూస్తూ ఉన్నాడు అనమాట. అండ్ పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. వాళ్ళు ఎంత చక్కగా గాల్లో ఎగురుతుంటే ఇతను మాత్రం కేవలము చూస్తున్నాడు. టీచింగ్ దెమ్ హౌ టు స్కిమ్ ద వేవ్స్ అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్. పేరెంట్స్ ఇతని సిస్టర్కు, బ్రదర్కు ఏం చేస్తున్నారు, ఎలా వేట చేయాలి, ఎలా స్కిమ్ చేయాలి. చూడండి, ముందు స్కిమ్ అంటే మీనింగ్ ఏంది? స్కిమ్ అంటే టు మూవ్ లైట్లీ జస్ట్ బిఫోర్ ఎ సర్ఫేస్. అంటే ఇక్కడ సర్ఫేస్ అంటే మనము సముద్రం పైనటువంటి నీరు అనుకోవాలి. అంటే గాల్లో ఎలా ఎగరాలి, ఎగురుతూ డౌన్కి వచ్చేసి నీళ్ళను టచ్ చేసేటువంటి దగ్గర వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ స్కిమ్. ఇది ఎలా చేయాలని పేరెంట్స్ ఇద్దరికి, ఆ ముగ్గురు పిల్లలకు నేర్పించడం జరుగుతూ ఉంది. హీ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ సీన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ క్యాచ్ హిజ్ ఫస్ట్ హెర్రింగ్ అండ్ డివోర్ ఇట్. ఇప్పుడు ఎల్డర్ బ్రదర్ ఏం చేశారంటే, ఎవరైతే మనము స్టోరీలో యంగ్ సీగల్ అంటామో ఆ యంగ్ సీగల్ ఓల్డర్ బ్రదర్ ఉన్నారో అతను హెర్రింగ్ అండ్ హీ ఫస్ట్ క్యాచ్ హిజ్ హెర్రింగ్. హెర్రింగ్ అంటే ఏంటి చూడండి, హెర్రింగ్ మీన్స్ ఏ సాఫ్ట్ స్కిన్ సీ ఫిష్. ఇక్కడ మీకోసము ఆ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఫార్ బెటర్ అండర్స్టాండింగ్, సరేనా? వీళ్ళ అతని బ్రదర్ ఏం చేశాడు, చేపను పట్టుకున్నాడు అండ్ డివోర్ ఇట్. డివోర్ ఏంటంటే గబగబా తినివేయడం. ఎప్పుడైతే మనకు ఎక్కువగా ఆకలిస్తుందో ఏం చేస్తామో త్వరగా భోజనం చేస్తాం. అలాగే ఇక్కడ డివోర్ మీన్స్ టు ఈట్ క్విక్లీ, వేగంగా తినడం. ఇతను గమనించాడు. స్టాండింగ్ ఆన్ ది రాక్, ఆ స్టాండింగ్ ర్యాక్ పై నిలబడి చూస్తున్నాడు. వైల్ ఇస్ పేరెంట్, ఆ మధ్యలో పేరెంట్స్ సర్కిల్డ్ అరౌండ్ రేజింగ్ ఏ ప్రౌడ్ క్రాకెల్. చూడండి, అక్కడ దూరం నుంచి పేరెంట్స్ పెద్దగా సౌండ్ చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ సౌండ్స్. ఏంటి ఆ సౌండ్స్ అంటే ఇక్కడ చూడండి, నేనేమన్నా ఇక్కడ క్రాకెల్ అన్నాం. లాఫ్ అలౌడ్, చాలా గట్టిగా నవ్వడం. ఎందువల్ల నవ్వారు? ప్రౌడ్. పేరెంట్స్ ఆర్ ప్రౌడ్. వై? ఎప్పుడైతే తన పిల్లవాడు తన ఆహారము సొంతంగా సంపాదించడం నేర్చుకుంటాడో, అంటే ఎలాగైతే మనుషులు తమ పిల్లలు వ్యాపారము, ఉద్యోగంలో డబ్బు సంపాదిస్తే ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతారో, ఇక్కడ సీగల్ వాళ్ళ పేరెంట్స్ కూడా, సీగల్ వాళ్ళ బ్రదర్ హెర్రింగ్ అటువంటి చేపను పట్టుకొని తింటుంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ఆల్ ద మార్నింగ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆన్ ద బిగ్ ప్లేట్యూ మిడ్వే డౌన్ ద ఆపోజిట్ ఆఫ్ క్లిఫ్ టాంటింగ్ హిమ్ విత్ హిస్ కోఆర్డీస్. చూడండి, ఫస్ట్ బ్రదర్ సక్సెస్ అన్నాడు. అయితే ఆ రోజంతా మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఇతన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశారు. అలాగే ఇక చూడండి, క్లిఫ్ అన్నాం. మీనింగ్ క్లిఫ్ అంటే ఏంటి? ఏ స్టీప్ రాక్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద రాక్. ఇందా చెప్పానా, దట్ ఈస్ కాల్డ్ స్కిఫ్. వాళ్ళు ఏం చేశారు? టాంటింగ్ చేశారు వాళ్ళకు. టాంటింగ్ అంటే హేళన చేయు, అంటే నీకు చేత కాదు, నువ్వు ఎగరలేవు అనేటువంటిది పేరెంట్స్ తిట్టారు, హేళన చేశారు. ఫార్ హిస్, ఎందుకోసం అంటే కోఆర్డైజ్ అంటే పిరికితనం. నువ్వు పిరికివాడు అని వాళ్ళ పేరెంట్స్ అందరూ తిట్టారు, ఆట పట్టించారు, హేళన చేశారు. ద సన్ వాజ్ నౌ అసెండింగ్ ద స్కై. అంటే సూర్యుడు మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. అసెండింగ్ మీన్స్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్, అంటే పైకి వస్తుందన్నమాట. బ్లేజింగ్ మీన్స్ ఏంటి? బాగా వేడిగా ఉందన్నమాట. ఆన్ హిజ్ లెడ్జ్ దట్ ఫేస్డ్ సౌత్ వరకు ఆ ఫేస్ చేస్తుంది ఆ లెడ్జ్. అక్కడ సూర్యుని కాంతి బాగా ఫుల్గా పడుతుంది. హీ ఫెల్ట్ హీట్ బికాస్ హీ హ్యాడ్ నాట్ ఈటన్ సిన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్. చూడండి, మామూలుగా ఫుల్గా కడుపు నిండు భోంచేస్తే సూర్యుని కాంతిగా మనం పెద్దగా హింస ఏం పెట్టదు అంట, బాధగా ఉండదు. కానీ ఎప్పుడైతే మన కడుపులో అన్నం లేదో, మనం అన్నం తినమో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ చిన్నపాటి ఎండ కూడా చాలా మనకు ఒక నీరసాన్ని, ఒక వీక్నెస్గా అనిపిస్తుంది అన్నమాట.
పాపం ఇతను లాస్ట్ నైట్ నుండి ఏం తినలేదు కాబట్టి హీఈస్ ఫీలింగ్ వెరీ నర్వస్ అండ్ వీక్ అన్నమాట. హీ స్టెప్డ్ స్లోలీ అవుట్ టు బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్. మెల్లగా అనుకున్నాడు, నేను కూడా మెల్లగా ముందుకు పోవాలి. అండ్ స్టాండింగ్, అతను నిలబడ్డాడు ఆన్ వన్ లెగ్ విత్ అదర్ లెగ్, ఇలా ఒక కాలు పైకెత్తి అతను నిలబడ్డాడు. హిడన్ అండర్ హిజ్ వింగ్, అంటే తన కాలును ఇంకొక వింగ్లో దాచున్నామట. హీ క్లోజ్డ్ వన్ ఐస్, ఒక కన్ను తను మూసేశాడు. దెన్ ద అదర్ అండ్ ప్రిటెండెడ్ టు బీ ఫాలింగ్ యాజ్ డీప్. చూడండి ఇక్కడ హీ ఈజ్ ప్రిటెండింగ్ అంటే నటిస్తున్నామట, ఒక కాలు పైకెత్తి అండ్ కళ్ళు మూసుకొని. అంటే ఇట్ మీన్స్ నేను నిద్రపోతున్నాను, నాకు నిద్ర వస్తుంది, నాకు ఇప్పటికైనా ఆహారం పెట్టండి, నాకు ఇప్పటికీ అన్నం పెట్టండి పేరెంట్స్కు ఇతను ఇండైరెక్ట్గా యాక్టింగ్ చేసి చూస్తున్నామట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. చూడండి పేరెంట్స్ తెలుసు ఇతను దొంగ నాటకాలు వేస్తున్నాడని, వాళ్ళు ఎలాంటి నోటీసు చేయలేదు, అంటే వాళ్ళని పట్టించుకోలేమట. He saw his two brother and his sister lying on the plateau, dozing with their head sunk into their necks. చూడండి మళ్ళీ ఏంటప్పుడు he saw అని చూస్తే టూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లయింగ్, ఇద్దరు బ్రదర్స్ ఎక్కడున్నారు వాళ్ళు, దే ఆర్ డోజింగ్, స్లీప్ స్లైట్లీ, అంటే మనం ఏమంటామంటే చిన్నగా నిద్ర వచ్చినప్పుడు మెల్లమెల్లగా లైట్గా మనము నిద్రపోతాం, అలా చేస్తున్నారు. ఇక్కడ సీన్ ఏమంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ ఏం చేస్తున్నారు, అతను ఫాదర్ మదర్ ఏం చేస్తున్నారంటే సీన్, ఈ సీన్లో బ్రదర్ అండ్ సిస్టర్ మెల్లగా నిద్రపోతున్నారు. హిస్ ఫాదర్ వాజ్ ప్రీనింగ్ ద ఫెదర్స్ ఆన్ హిజ్ వైట్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఆ టైంలో ఇతను నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసే సమయంలో వాళ్ళ ఫాదరు తన యొక్క ఫెదర్ను మెయింటెనెన్స్ చేస్తున్నాడు. మెయింటెనెన్స్ అంటే ఆర్పుకోవడము, అంటే ఎండకు ఆరబెట్టుకోవడము, లేదంటే క్లీన్ చేసుకోవడం అంటాం. ఓన్లీ హిజ్ మదర్ వాజ్ లుకింగ్ అట్ హిమ్. చూడండి వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్ సిస్టర్ ఉన్నారు, సిబ్లింగ్స్ అంటాం. మై డియర్ స్టూడెంట్స్, సిబ్లింగ్స్ అంటే తోబుట్టిన వాళ్ళు. ఇక్కడ సిబ్లింగ్స్ ఏమో దే ఆర్ డోజింగ్, అంటే వాళ్ళు నిద్రపోతున్నారు. అండ్ ఫాదర్ ఈస్ ప్రీనింగ్, ప్రీనింగ్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫెదర్స్. కేవలం మదర్ మాత్రమే అతన్ని గమనిస్తూ ఉంది. షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ లిటిల్ హై హంప్ ఆన్ ప్లాట్యూ. హంప్ అంటే ఎత్తైనటువంటి చోటు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒంటె. మీరు చూడండి క్యామెల్ ఉంది, ఆ క్యామెల్కు వీపైన ఇలా హంప్ ఉంటుంది, క్యామెల్కు అండ్ బుల్ ఇలా. ఇక్కడ హంప్ అని చెప్పడానికి కారణం అంటే ఇక్కడ క్యామెల్ కాదు, బుల్ కాదు, కానీ ఆ ప్లాటో అంటూ ఉంటుంది కదా, ఆ పీఠభూమి, ఆ పీఠభూమిలో కొంచెం ఎత్తైనటువంటి ఆ ప్లేస్ మీద మదర్ ఉంది. హర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్. ఇక్కడ బ్రెస్ట్ అన్నారు, బ్రెస్ట్ అంటే ఛాతీ భాగం, తన మదర్ యొక్క ఛాతీ భాగము ముందు వైపు చొచ్చుకొని ఉంది. THRUST థర్స్ట్ అంటే ముందుకు ఇలా నెట్టి ఉండడం. నౌ అండ్ అగైన్ షీ టోర్ అట్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ దట్ లే అట్ హర్ ఫీట్ అండ్ దెన్ ఈచ్ సైడ్ ఆఫ్ హర్ బీక్ ఆన్ ద రాక్. చూడండి అక్కడ ఇప్పుడు ఆ ఫిష్ను అప్పుడప్పుడు తన కాళ్ళ దగ్గర పడి ఉన్న చేప ముక్కును, ఆ తర్వాత ఆ రాయిపై ఉన్న తన కొక్కును ఇరువైపులా చింపేస్తుంది అన్నమాట. ద సైట్ ఆఫ్ ఫుడ్ మ్యాడెండ్ హిమ్. జనరల్గా 24 hours అయింది అతను భోజనం చేసి, వాళ్ళ మదర్ ఏమో అదే పనిగా అతను చూపిస్తూ అతను ఇవ్వకుండా ఆహారాన్ని తింటూ ఉంది అన్నమాట. ఒక కాలుతో తింటూ ఉంది, ఇంకోటి షార్పన్ చేస్తుంది తన యొక్క కాళ్ళను. హౌ హీ లవ్డ్ టు టియర్ ఫుడ్ దట్ వే. తన మదర్ ఎలాగైతే ఆహారాన్ని చీల్స్తుందో అలా నేను కూడా చీల్స్తే బాగుంటుందని అతనికి మనసులో అనిపిస్తుంది. క్రాపింగ్ హిజ్ బీక్ నౌ అండ్ అగైన్ టు వెట్ ఇట్. నేను కూడా మా అమ్మలానే పదే తన యొక్క బీక్ను కొంచెము ఆహారాన్ని చీల్చడంలో, కొంతసేపు దాన్ని షార్ప్గా చేయడంలో చేస్తే బాగుంటుంది అని అతనికి అనిపిస్తుంది. గా గా గా. చూడండి ఇది లాంగ్వేజ్ అండి. ఎవరి లాంగ్వేజ్? వాళ్ళదే, సీగుల్ది, సీగల్ లాంగ్వేజ్. హీ క్రైడ్ బెగింగ్ హర్ టు బ్రింగ్ సమ్ ఫుడ్. అమ్మా నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని సీగల్ అడిగింది. గా కాల్ ఆ, అమ్మ చెప్పింది ఏమంటా? She screamed back derisively. What do you mean by
డేర్ స్పేస్ చూడండి. ఇన్ ఏ మ్యానర్ షోయింగ్ సమ్వన్ దట్ షీఈ్ ఎ స్టూపిడ్. వద్దు పురా, నువ్వు యూజెస్ ఫెలో, యు ఆర్ ఏ యూజెస్ ఫెలో, ఎందుకు నీకు ఆహారం పెట్టాలని ఆమె కూడా ఆహారాన్ని ఇవ్వకుండా ఇలా చెప్పడం జరిగింది. బట్ హీ కెప్ట్ కాలింగ్ ప్లేంటివ్లీ. ప్లేంటివ్లీ అంటే బాధగా, ఎక్స్ప్రెస్ ఆఫ్ సాడ్నెస్, బాధపడుతూ అమ్మా కొంచెం అమ్మా అన్నం పెట్టమ్మా అని చెప్తుంది. అండ్ ఆఫ్టర్ ఎ మినిట్, ఒక నిమిషం అయిపోయింది, ఆర్ సో హీ అట్టర్డ్ ఎ జాయ్ఫుల్ స్క్రీమ్. మై డియర్ స్టూడెంట్స్, అట్టర్ అంటే నోటి నుండి వెలువడ్డటువంటి ఒక సౌండ్ను అట్టర్ అంటాం. అతను నోటి నుంచి సౌండ్ చేశాడు. ఏం చేశాడు? జాయ్ఫుల్ స్క్రీమ్ అంటే బాగా హ్యాపీగా చేశాడు. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఎ పీస్ ఆఫ్ ద ఫిష్ అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ హిమ్. అతని బాధ చూడలేక ఒక చేప ముక్కను తీసుకొని దానితో అతని దగ్గరకు ఎగురుతుందన్నమాట. హీ లీన్డ్, అతను ముందుకు వచ్చాడు. హీ లీన్డ్ అవుట్, చాలా వంగిపోయాడు. ఈగర్లీ అంటే చాలా ఇంట్రెస్ట్గా, వెరీ వెరీ ఆతృతగా, ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్, దాన్ని ట్యాప్ చేసుకుంటూ ముందుకు పోయాడు. ట్రయింగ్ టు గెట్ నియరర్ టు హర్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్. ఆమె దగ్గరకు వస్తుంటే ఎగురుతూ ఆమెకు మరింత దగ్గరకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడట ఈ సీగల్. బట్ వెన్ షీ వాజ్ జస్ట్ అపోజిట్ టు హిమ్, సన్ అండ్ మదర్ ఇద్దరు ఆపోజిట్గా ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ 2 minutes or 1 minute ఆహారం లభించే అవకాశం ఉంది. మదర్ వెళ్తోంది, ఇలా సన్ వస్తుందన్నమాట. మదర్ అండ్ సన్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ 2 seconds ఆహారం లభిస్తుంది. అప్పుడు ఏమైందంటే షీ హాల్టెడ్, ఆమె ఆగిపోయింది. ఆగిపోవడం. హర్ వింగ్స్ మోషన్లెస్, ఆమె వింగ్స్ అంటే రెక్కలు ఎలాంటి మూమెంట్ లేకుండా ఉండిపోయామట. ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హర్ బీక్ ఆల్మోస్ట్ విత్ రీచ్ ఆఫ్ హిస్ బీక్. అతని యొక్క బీక్ ఉన్నటువంటి ఆహారము ఇతని బీక్ చాలా దగ్గరగా ఉంది. 1 second ఉంటే ఆహారం ఇతనికి లభిస్తుంది. హీ వెయిటెడ్ ఏ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్. అతను ఒక్క క్షణంలో ఆశ్చర్యపోయామట. వండరింగ్ వై షీ డిడ్ నాట్ కమ్ నియరర్ అండ్ దెన్ మ్యాడెండ్ బై హంగర్. అతనికి ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు దగ్గర రాలేదే. అతనికి ఆకలి వల్ల అతనికి మెంటల్ వచ్చేలా అనమాట. మ్యాడెండ్. హీ డైవ్డ్ అట్ ద ఫిష్. దూకాడు, చేప వైపు దూకాడు. విత్ ఏ లౌడ్ స్క్రీమ్, గట్టిగా కేకలేస్తూ. హీ ఫెల్ అవుట్ వర్డ్స్ అండ్ డౌన్ వర్డ్స్ ఇన్ టు ద స్పేస్. పరిగెత్తికెళ్ళి దూకాడు. అంటే ఆ గాలికి, ఆ పర్వతానికి అండ్ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ దుంకాడు, అంటే ఎగిరి దుంకాడు. ఆహారం యొక్క ఇష్టం బట్టి చూడండి. అందుకే అంటారు ఆకలి మనిషి చేత ఏ పనైనా చేస్తుంది. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఎంత చెప్పినప్పటికీ, ఎంత ఇన్సిస్ట్ చేసినప్పటికీ అతను ఎగరాలంటే ఎగరలేదన్నమాట. కానీ మదర్ తెలుసు. అందుకే ఆ మదరు ఆహారము ఎరగా చూపిందన్నమాట. దగ్గర వచ్చిన తర్వాత ఆహారము ఆగేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆగిందో ఇతనే 2-3 అడుగులు ముందుకేసి రావడం జరిగింది. అప్పుడు ఏమైంది చూడండి. ఏ మాన్స్ట్రస్ టెర్రర్ సీజ్డ్ హిమ్. అతనికి అప్పుడు ఒక భయంకరమైన భయం అతన్ని పట్టుకుంది. మాన్స్ట్రస్ టెర్రర్ అంటే భయంకరమైనటువంటి భయము. సీజ్డ్ హిమ్, అతను పట్టుకుంది. ఎందుకు అంటే అండ్ హిజ్ హార్ట్ స్టుడ్ స్టిల్. చూడండి, అతని గుండె ఆగిపోయింది. నిజంగా గుండె ఆగిపోయిందా? ఆగిపోలే. ఆగిపోయేంత పని అయింది. అంటే ఏమిటి? అతను తెలియకుండానే అతను దుంకేశాడు ఆ కొండపై నుంచి. హీ కుడ్ హియర్ నథింగ్. అతను చెవుల్లో ఏమి వినబడలేదట. బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఏ మినిట్. అది ఒక్క మాత్రమే అలా సాగింది ఆ అంశం. అంటే ఏంటి? గుండె ఆగిపోవడము, ఏది వినకపోవడము, ఇవన్నీ 1 నిమిషం జరిగాయి. ద నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిజ్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్. చూడండి, ఆటోమేటిక్గా మరుక్షణము తన రెక్కలు బయటికి వ్యాపించినట్లు అనిపించింది. నేను చెప్పాను ఇందాక, పక్షులకు ఎవరు గాల్లో ఎరగడం నేర్పించే అవసరం లేదు. గాడ్ హ్యాస్ గివన్ గిఫ్ట్ అంట. ఆటోమేటిక్గా తన రెక్కలు ఓపెన్ అయ్యాయి. ద విండ్ రష్డ్ అగేన్స్ట్ హిజ్ బ్రెస్ట్ ఫెదర్స్. చూడండి, గాలి తన ఛాతీ వైపు, తన రెక్కల వైపు ఇలా చొచ్చుకు వస్తుంది గాలి. దెన్ అండర్ హిజ్ స్టమక్, నెక్స్ట్ అతని కడుపు దగ్గర, అండ్ అగేన్స్ట్ హిజ్ వింగ్స్. మొత్తం మీద గాలి ఎదురుగా వస్తుంది, పక్షి దానికి గాలి ఎదురుగా వెళ్తుంది. ఆ గాలంతా ఇతని శరీర భాగాలకు చోటు బాగా
వస్తుందన్నమాట, వీచొస్తుంది గాలి. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిజ్ వింగ్స్ కట్టింగ్ త్రూ ద ఎయిర్. అతను బాగా అర్థమవుతామట, రెక్కలు గాల్లోకి ఎగిసిపడుతున్నాయి. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ. చూడండి, ఇప్పుడు తల ఎలాగైతే ఒక పక్షికి రెక్కలు కట్టేసి పైనుంచి వేసి ఏమవుతుంది, తలతో సర్రాన్ని కింద పడుతుంది. దట్ ఈస్ కాల్ హెడ్ లాంగ్. తల నుండి నేరుగా భూమికి తాకడం, దిట్ ఈస్ కాల్ హెడ్ లాంగ్. అలా పడలేదు ఇప్పుడు. హీ వాజ్ సోరింగ్ గ్రాడ్యువల్లీ డౌన్వర్డ్స్. చూడండి, ఇక్కడ సోరింగ్ అంటే ఎగురుట, ఫ్లయింగ్. అతను క్రమంగా కిందికి ఎగురుతూ వచ్చాడు. అండ్ డౌన్వర్డ్స్, కిందికి కూడా ఉంటా, డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్, కింద పైన ఇలా వెళ్తున్నాడు. హీ వాజ్ నో లాంగర్ అఫ్రేడ్. ఇప్పుడు అతనికి భయం లేదు, భయపడట్లేదు అనమాట. హీ జస్ట్ ఫెల్ట్ ఎ బిట్ డిజీ. కేవలం అతను డిజీ మాత్రమే ఉంది. డిజీ అంటే ఇక్కడ అన్కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఒక జాయింట్ వీల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అది బాగా తిరిగిన తర్వాత మీకు కిందకి వస్తారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఏదో కొంచెం తల తిరిగినట్లు అలా అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిజీ. ఆ ఫీలింగే డిజీ అంటే. దెన్ హీ ఫ్లాప్ హిస్ వింగ్స్ వన్స్ అండ్ హీ సోర్ అప్వర్డ్స్. ఒక్కసారిగా ఇంకా తన రెక్కలను ఓపెన్ చేసి పైకి 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 ఎగిరాడు. గా 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 గావ్ కోల్ ఆ. హిజ్ మదర్ సూపుడు. చూడండి, సూపుడు అంటే మూవ్ ర్యాపిడ్లీ. ఆమె తన రెక్కలను బాగా ఊపిందన్నమాట. పాస్ట్ హిమ్ అంటే అతని వెనుకల నుంచి అన్నమాట. ముందు సన్, వెనుక మదర్. హర్ వింగ్స్ మేకింగ్ ఏ లౌడ్ నాయిస్. చూడండి, కొడుకు ఎగురుతుంటే మదర్ ఇంకా బాగా వేగంగా వెళ్తోంది. హీ ఆన్సర్డ్ హర్ విత్ అనదర్ స్క్రీమ్. అతను మళ్ళీ ఇంకొక అరుపుతో ఆమెకు సమాధానం ఇచ్చాడు కొడుకు. దెన్ అప్పుడు హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఫాదర్. అప్పుడు అతని తండ్రి కేకలు వేస్తూ అతని పైకి ఎగిరిపోయాడు. హీ సా హిజ్ 2 brothers and his sisters flying around him, curveting and banking and soaring and diving. చూడండి, అతని 2 సోదరులు మరియు అతని సోదరి అతని చుట్టూ ఎగురుతూ కిందికి పైకి డైవింగ్ చేస్తున్నాయన్నమాట, గాల్లో విరుస్తున్నాయి. ఆఫ్టర్ దిస్ దెన్ హీ కంప్లీట్లీ ఫార్గెట్ దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై. చూడండి, ఆ తర్వాత తాను ఎప్పుడు ఎగరలేనని పూర్తిగా మర్చిపోయాడు. అండ్ కమెండెడ్ హిమ్సెల్ఫ్ టు డైవ్ అండ్ సోర్ అండ్ కర్వ్, షీకింగ్ షిల్లీ. చూడండి, మరియు డైవింగ్ చేయడానికి, డైవింగ్ అంటే పైనుంచి ఇలా దుంకడానికి, మరియు ఎగరడానికి, మరి వంగి ఉండడానికి తాను ప్రశంసలు అందుకున్నాడు. అండ్ గట్టిగా అరుస్తున్నాడు, హా ఓ అని హ్యాపీగా. ఇక్కడ షిల్లీ అంటే హ్యాపీగా కేకలు వేయడం. హీ వాజ్ నియర్ సీ నౌ. ఇప్పుడు అతను సముద్రం దగ్గర ఉన్నాడు. ఫ్లయింగ్ స్ట్రేట్ ఓవర్ ఇట్, ఫేసింగ్ ద స్ట్రేట్ అవుట్ ఓవర్ ద ఓషన్. ఓషన్ వైపు తన యొక్క ఫేస్ చేస్తూ ఎగురుతూ ఉన్నాడు. హీ సా ఏ వ్యాస్ట్ గ్రీన్ సీ బినీత్ హిమ్. అతను చూశాడు ఒక గ్రీన్ సీ, అంటే పైనుంచి చూస్తే సీ ఒకసారి గ్రీన్ అనిపిస్తుంది. అండ్ బినీత్ అంటే ఏంటి, బినీత్ అండర్ అని. తన ఎగురుతుంటే తన కింద ఉన్నటువంటి నీళ్లు గ్రీన్గా కనిపిస్తున్నాయి. విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్ అండ్ హీ టర్న్ హిస్ బీక్ సైడ్ వేస్ అండ్ కావ్డ్ అమ్యూజ్లీ. దాని మీద చిన్న చిన్న రేఖలు కదులుతున్నాయి. అతను తన ముక్కుతో పక్కకు తిప్పి సరదాగా నవ్వాడు. హాహాహారి నవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు. హిస్ పేరెంట్స్, అతని పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ గ్రీన్ ఫ్లోరింగ్ అహెడ్ ఆఫ్ హిమ్. తనకంటే ముందు వెళ్ళి అతని పేరెంట్స్, అతని సోదరులు సోదరి అతని ముందు ఆకుపచ్చ ఫ్లోరింగ్ మీద దిగారు. దేవర్ బెకనింగ్ టు హిమ్. చూడండి, మంచి వర్డ్. బెకనింగ్ అంటే ఎంకరేజింగ్ బై గెస్చర్స్ అన్నమాట. ఈ ఎంకరేజింగ్ బై జెస్చర్స్ అంటే సైగల ద్వారా. మనము ఎప్పుడైనా ఇండియా టీం ఆడుతుంటుంది అనమాట, ఆడుతుంటే చాలామంది ఆడియన్స్ ఎస్ 6 కొట్టాలి, వెరీ గుడ్ అంటాం. ఇలా చెప్పడమే బెకనింగ్, అంటే మనిషిని ప్రోత్సహించడం అన్నమాట.
బెకనింగ్ మీన్స్ ఎంకరేజింగ్ బై జెస్చర్స్. అండ్ కాలింగ్ షిర్లీ, గట్టిగా హ్యాపీగా కేకలు వేస్తూ అరుస్తూ పిలిచాడు. హీ డ్రాప్డ్ హిజ్ లెగ్స్ టు స్టాండ్ ఆన్ ద గ్రీన్ సీ. చూడండి, ఎలాగైతే ఒక ఏరోప్లేన్ ల్యాండ్ కాకముందు తన చక్రాలను వీల్స్ని ఎలా కింద ఇలా వాల్స్తుందో అలా తన కాళ్ళను ఇలా వాల్చడం జరిగింది. హీజ్ లెగ్స్ శాంక్ ఇన్ టు ఇట్. ఆ నీళ్ళల్లో అతని కాళ్ళు కొంచెం నీళ్ళు తాకాయి అండ్ మునిగాయి. శాంక్ అంటే మునుగడం. He screamed with fright and attempted to rise, again flopping his wings. భయంతో కేకలు వేస్తూ మళ్ళీ రెక్కలు ఊపుతూ పైకి లేవడానికి ప్రయత్నించాడు. బట్ హీ వాజ్ టైర్డ్. చూడండి, అతనేమో కొత్తగా కారు నేర్చుకుంటే హ్యాపీ ఉంటుంది, డ్రైవింగ్ వచ్చాక కారు తోలాలంటే విసుగు వస్తుంది. ఇక్కడ సేమ్ అదేమాట, కొత్తగా అతను ఫ్లయింగ్ నేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా ఎగిరి అతనికి ఆకలి, దాహము, దప్పిక అండ్ ఓవరాల్గా టైర్డ్నెస్ ఎందుకు వచ్చిందంటే, అండ్ వీక్, చాలా బలీనమైన, విత్ హంగర్ అండ్ కుడ్ నాట్ రైజ్. ఎందుకంటే అతను రాత్రి నుంచి అన్నం తినలేదు కాబట్టి అలా అయినా. నెక్స్ట్ వన్, ఎగ్జాస్టెడ్. చూడండి, ఇక్కడ అలసిపోవడం, నథింగ్ బట్ టైర్డ్నెస్. ఎగ్జాస్ట్ మీన్స్ టైర్డ్నెస్ బై ద స్ట్రేంజ్ ఎక్సర్సైజ్. చూడండి, ఇక్కడ చాలా మంచి లైన్ రాశాడట రైటర్. బై ద స్ట్రేంజ్ అంట ఎక్సర్సైజ్. స్ట్రేంజ్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? ఇక్కడ అతనికి అలవాటు లేని పని. హిజ్ ఫీట్ శాంక్ ఇన్ టు ద గ్రీన్ సీ. అతని కాళ్ళు సింక్ నీళ్ళలో మునిగాయి. అండ్ దెన్ హిజ్ బెల్లీ టచ్ ఇట్ అండ్ శాంక్ నో ఫర్దర్. అంటే తన బెల్లీ కొంచెం నీళ్ళలో, అంటే బొడ్డు వరకు నీళ్ళు ఉన్నాయి. అయితే ఇతను మునుగలేమంట, నో శాంక్, ఎందుకంటే హీ నో హౌ టు ఫ్లై. హీ వాజ్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్. దానిపైన తేలుతూ ఉన్నాడు. అండ్ అరౌండ్ హిమ్స్ ఫ్యామిలీ వాజ్ స్క్రీమింగ్ ప్రేజింగ్ హిమ్. అందరూ హ్యాపీగా కేకలేస్తూ అతన్ని పొగడుతున్నాడు. ప్రేజింగ్ అంటే పొగడుట. అండ్ దేర్ బీక్స్ వర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్ ఆఫ్ డాగ్ ఫిష్. చూడండి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ బీక్స్లో ఆ మాంసం ముక్కను, ఆ చేప ముక్కను పట్టుకుని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్లయింగ్ రాదు కాబట్టి ఆహారం ఇవ్వలేదు. హీ హ్యాడ్ మేడ్ హిజ్ ఫస్ట్ ఫ్లైట్. ఇలా ఈ యంగ్ సీగల్ తన మొట్టమొదటి ఈ గాల్లో ఎగరడము నేర్చుకున్నాడు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ లెసన్. నౌ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and try to share this video to your friends, to your classmates, so that they can also get benefit of this video. Thank you.